ఓం నమ శివాయ. కార్తీక మాసము 12వ అధ్యాయము. ద్వాదశి మహత్యం. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఎక్కువ ఫలము కలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము కలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణప్రదము. ఇచ్చట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అగును. వింధ్యోత్తర దేశమందు అధికమైన ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశి అందురు. అచట పూర్ణిమాంతయే మాసము. ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గూర్చి అనంత మహిమను చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహం చేతనైన అంతిమైకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడే విష్ణులోకమునందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణం చేయువాడు సాయుధ్యం ముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానం చేయువానికి సమస్త సంపదలు వృద్ధి పొందును. సూర్యగ్రహణం అందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నం పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి ప్రతిఫలానికి 16వ వంతు కూడా చాలవు. పుణ్యములనిచ్చేటు తిథులు అనేకములున్నవి. కానీ ద్వాదశి హరి ప్రియము గాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రం నుండి నిద్ర లేచిన గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతఃకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానం చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి యావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠ లోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమ ఎందుగాని పాడెమ ఎందుగాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణమునిచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలం సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసిన వాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానం ఇచ్చువాడు పొందడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి కలడు. అతడు స్వల్పదానమైనను చేయుటను ఎరుగడు, తానైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవరికి ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యము లందాసక్తి కలిగియుండువాడు ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అతడికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడు ఆ మాటలు పోయి, నీ నెలాఖరుకు నీ సొమ్మును నీ ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిందానించి నీ సొమ్ముని తీసుకొని పొమ్మనను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతల నొంది తిరిగి రుణదూతకు పుత్రుడై జన్మించి వాని సొమ్ముని ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపం చేత కల్లెర్ర చేసి, ఓరి మూడా బ్రాహ్మణదమా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరకుదనని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుడి జుట్టు పట్టుకుని లాగి కింద పడదోసి పాపబుద్ధి గల వాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుడు తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత బ్రాహ్మణుడు సింహం దెబ్బ చేత లేడి వలె మృతి నొందెను. తర్వాత కోమటి రాజదండన వచ్చునను భయంతో
అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితనని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినందెను. అంత కారాల ముకులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరునగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్ని చొప్పున బాధించుచుండిరి. రౌరవము రుణు అనగా మృగశేషము దాని సంబంధమైనది. రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కుమ్మలతో బాధింపెడి నరకము రౌరవ నరకము అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను. వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించు, ఉపనయములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానం చేయించు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు, నిత్యము ధర్మములను చేయించుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించిన సమయమున నాదర మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకం నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాచింతుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంతర వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనం చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యం చేయుచున్న నారద మునీశ్వరుని చూసి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వంటి ఆనంద బాష్పములను వదలుచుకొని పాదములకు నమస్కరించి దండ ప్రణామాలు ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిలిన వైశ్యుని ప్రీతితో కౌగులించుకొనెను. తర్వాత వైశ్యుడు నారద మునీశ్వరుల ముందట అంజలిని బట్టినవాడై ఆర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏ పుణ్యము చేసేదనో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను, ఏమి సేవ చేయవలనో చెప్పుమని అనను. వైశ్యుడు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో నిట్లనియను. నారదుడిట్లు పలికెను, ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక రోజున చేసిన స్నానదానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామదానం ఆచరించు వారికి జన్మాంతర కృతపాపములు నశించును. ధర్మవీర వినుము, నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు ఇట్లనియను, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్ష్యము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానము అయ్యను. తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాటలు వినని దోషం చేతను సాలగ్రామదానము చేయని దోషణం చేతను నరకమందు బాధలు నొంది తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత 3 మారు కోతిగా పుట్టి అనంతరము 5 మారులు వృషభమై ఉండి తర్వాత 10 మారులు స్త్రీగా జన్మించి గత భర్తయ్య ఈ వైదవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తర్వాత కొంతకాలమునకు యౌవనం రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేసెను. కానీ పూర్వకర్మ ఫలం వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను. దానిని మృతి నందని అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టే బాల్య వైద్యమైన కారణం తెలుసుకుని బంధువులందరికీ నీ కుమార్తె యొక్క పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామదానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానం చేయవలను. ఆ సాలగ్రామ శిలాధాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తర్వాత దంపతులిద్దరు సుఖముగా శిరకాలం నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వజన్మం చేత వానికి జ్ఞానోదయమయ్యను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారంన సాలగ్రామ శిలాధానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియో ఆ సాలగ్రామదాన మహిమ చేత ముక్తుడైనాడు. కాబట్టి జనకరాజా కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టగొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయచిత్తము. ఇంతకంటే వేరు ప్రాయచిత్తం లేదు. ఇందుకు సందేహము లేదు. ఓం నమః శివాయ.